జై మాదిగా, జై మాదిగా, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో 3వ రోజు నిరసన రిలే దీక్షలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పండుగ చేసుకున్నటువంటి సందర్భంలో కూడా మా జీవితాలలో వెలుగులు రాకుండా, మన గౌరవ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకుండా ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాదిగ జాతిని భ్రమంలో పెట్టి మరియు మాదిగ జాతిని నమ్మించి మోసం చేసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా జీవితాలను ఈరోజు రోడ్డు మీద బజార్న పడేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతున్నది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని నిండు శాసనసభలో మాట్లాడి వర్గీకరణకు చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నామని మాయమాటలు చెప్పి మాదిగలకు మరియు ఉపకులాలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ పరంగా రావాల్సినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 అనేక ఉద్యోగాల ఫలితాలను వెల్లడించి మాదిగ జాతిని చీకట్లో అంధారంలో నెట్టేసినటువంటి రేవంత్ రెడ్డి నిన్ను రాజకీయంగా తెలంగాణ గడ్డ మీద భూస్థాపితం చేయడమే ఎంఆర్పిఎస్ పరంగా గౌరవ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఉద్యమాలకు శ్రీకారం చుట్టామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇకనైనా ఇప్పుడు ఏదైతే బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించి తక్షణమే ఇంకా ఇచ్చేటువంటి ప్రతి ఉద్యోగాలలో కూడా మాదిగలకు వాటా కల్పిస్తావా, కల్పించి లేని పక్షంలో రాబో రోజుల్లో మాదిగల యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమ ఆగ్రహానికి ఖచ్చితంగా నిన్ను రాజకీయ సమాధి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా ఈ యొక్క చివరి అంతిమ పోరాటంలో మాదిగ జాతి అప్రమత్తమై అంతటా కూడా ఈ నిరసనలు మరియు ధర్నాలు రాష్ట్ర చేయాలని సందర్భంగా పిలిపిస్తున్నాం.